నమస్తే, వెల్కమ్ టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అతిథి దేవోభవ. మన సనాతన ధర్మంలో అనేక యుగాలు, రామాయణం, మహాభారతం వంటి పురాణ ఇతిహాసాలు జరిగినట్లుగా నిరూపించే అనేక పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అష్టాదశ పురాణాలకు పుట్టినిల్లు, వ్యాసుడు, శుకుడు వంటి ఎందరో మహారుషులు పాదస్పర్శతో పునీతమైన దివ్యక్షేత్రం నైమిసారణ్యం. గోమతి నదీ తీరాన గల ఈ పుణ్యధామం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. అయోధ్యకు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోమతి నది ఒడ్డున ఉన్న సీతాపూర్ జిల్లాలో ఉన్న ఈ ఆధ్యాత్మిక అరణ్య భూమి వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేలాది సంవత్సరాలుగా తన ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ పురాణాలకు పుట్టినిల్లుగా చెప్పుకునే నైమిసారణ్యం గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నైమిసారణ్య తీర్థుని అనుగ్రహంతో శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడని నమ్ముతారు. త్రేతాయుగంలో శ్రీరాముడు అశ్వమేధయాగం చేసిన ప్రదేశంగా, లవకుశులను తొలిసారి శ్రీరాముడు కలిసిన ప్రదేశంగా, సౌనికాది మహామునులకు సూతుడు అష్టాదశ పురాణాలను వినిపించిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడే సీతాదేవి పేరిట ఒక గ్రామాన్ని శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేశాడని, అదే నేటి సీతాపూర్ అయిందని చెబుతారు. భక్తులను ఆనాటి కాలంలోకి తీసుకుపోయే మహాశక్తిగల ప్రదేశం నైమిసారణ్యం. వేదవ్యాసుడు నైమిసారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్లు తెలుస్తుంది. మహాభారతం, రామాయణం, వాయుపురాణం, వరాహ పురాణాల్లో నైమిసారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిసారణ్యమని అనేక ఆధారాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. సౌనక మహర్షి 84,000 మంది మునులతో మొట్టమొదట భాగవత పారాయణం చేసింది ఇక్కడేనట. మహాభారత గాథను వ్యాసుడు తన కుమారుడైన సుఖ మహర్షికి తొలిసారి వినిపించిన ప్రదేశము ఇదేనట. విశేషమైన ఫలితాలనిచ్చేదిగా చెప్పే సత్యనారాయణ స్వామి కథను తొలిసారిగా ఇక్కడే సూతుడు మునులకు వినిపించాడు. ఆదిశంకరులు ఇక్కడే లలితాదేవిని దర్శించుకుని లలితా పంచకాన్ని రచించినట్లు కూడా చెబుతారు. మరి ఇంతటి మహత్తుగల నైమిసారణ్య ఆవిర్భావానికి సంబంధించిన ఒక కథనం వాయుపురాణంలో స్పష్టంగా ఉంది. మహాభారత యుద్ధానంతరం మునులంతా తమకు యజ్ఞ యాగాదులు చేసుకునేందుకు ఒక ఉత్తమ ప్రదేశాన్ని సూచించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారు. దీంతో బ్రహ్మదేవుడు దర్భలతో ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి, మహర్షులారా, ఈ చక్రాన్ని దొర్లించుకుంటూ వెళ్ళండి. దీని నేమి అంటే ఇరుసు లేదా చక్రం ఎక్కడైతే ముక్కలైపోతుందో అదే మీకు అనుకూలమైన ప్రదేశమని సూచిస్తాడు. వారు దానిని దొర్లించుకుంటూ వెళుతుండగా ఒక చోట అది శిథిలమైపోతుంది. నేమి శిథిలమైపడిన క్షేత్రం కనుక అది నిమిష క్షేత్రం అయింది. అదే కాలగమనంలో నైమిసారణ్యంగా పిలువబడుతున్నట్లు చెబుతారు. ఎన్నో యుగాల నుంచి నేటికి నూతన గృహప్రవేశాలకు, నవవధూవరులకు ప్రత్యేకంగా చేయించే ముఖ్య వ్రతం సత్యనారాయణ వ్రత విధానాన్ని కూడా మొదట నైమిసారణ్యంలోనే సూత మహాముని సౌనికాదికులకు వివరించాడు. ఇలా ఈ అరణ్యానికి ఎన్నో కథలు, ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అరణ్యం చుట్టూ అనేక దేవాలయాలు, వ్యాస మహర్షి ఆశ్రమం, దదీచి ఆశ్రమంతో పాటు అనేక ప్రముఖ ప్రదేశాలున్నాయి. నైమిసారణ్య ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ భక్తులు తప్పక చూడాల్సిన అనేక ప్రదేశాలున్నాయి. చక్రతీర్థం ఒడ్డున చక్రతాల్వార్, వినాయక, శ్రీరామ, లక్ష్మణ, సీత ఆలయాలు ఉన్నాయి. గోమికి నది మార్గంలో వ్యాసఘాట్, మరోవైపు సుఖ మహర్షి నిలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో కొండపై ఆంజనేయ ఆలయం కూడా ఉంది. భూతేశ్వరాలయం చక్రతీర్థానికి పక్కనే ఉండే దేవాలయాన్ని భూతేశ్వరాలయం అంటారు. గైడు అనే రాక్షసుడు విష్ణు ద్వేషంతో పరమశివుణ్ణి గురించి తపస్సు చేస్తాడు. కానీ శివునికి బదులు విష్ణువు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి గైడు కోపంతో నేను శివుని గురించి తపస్సు చేసుకుంటే నిన్నెవరు రమ్మన్నారు అని ప్రశ్నిస్తాడు. నీవు నాకు వరమిచ్చేవాడివా? నేనే నీకు వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకో అంటాడు. గైడి అహంభావానికి శ్రీహరి మనసులో నవ్వుకొని, అయితే సరే, నువ్వు నా చేతిలో మరణించేటట్టు వరమిమ్మని అడుగుతాడు. ఇక ఆ మాట తప్పలేక గైడు ఆ వరం శ్రీహరికి ఇచ్చేస్తాడు. వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో గయుణ్ణి 3 భాగాలుగా వధిస్తాడు. అందులో ఒక భాగం గయలో పడగా, రెండవ భాగం నైమిసారణ్యంలోనే పడింది. 3వ భాగం బద్రీనాథ్లో పడింది. ఈ 3 భాగాలు పడిన ప్రదేశాలు
ప్రసిద్ధ క్షేత్రాలుగా వెలిశాయి. ఈ నైమిసారణ్యంలో పడిన చోట భూతేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెంది పూజలందుకుంటున్నాడు. చక్రతీర్థం. భూతేశ్వర ఆలయానికి పక్కన ఉన్న సరస్సునే చక్రతీర్థం అంటారు. ఎర్రని వృత్తాకారంలోని గల ఈ సరస్సులో స్నానం చేస్తే అనేక రుగ్మతలు నయమవుతాయని ప్రజలు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ ప్రవహించే గోమతీ నదీ తీరంలో ఒక చిన్న కొండపై వ్యాసుడు నివసించిన ప్రదేశం ఉంది. ఇక్కడే వ్యాసుడు చెబుతుండగా గణపతి మహాభారతాన్ని రాశాడని చెబుతారు. ఈ పక్కనే వ్యాసుని కుమారుడైన సుఖ మహర్షి పాలరాతి విగ్రహం, కొద్ది దూరంలో పరీక్షిత్ మహారాజు, శుక మహర్షి శిష్యుడైన శ్యామ్ చరణ్ మహారాజుల విగ్రహాలు మనకు కనువిందు చేస్తాయి. రుద్రావర్తం లేదా గోమతి నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర స్థలంలో శివుడు నివసిస్తూ ఉంటాడని భావిస్తారు. ఇక్కడ గోమతి నీళ్లలో బేల్పత్రం, పాలు, పంచఫలాలు నైవేద్యంగా పెట్టడం ద్వారా శివుడు ఈ పదార్థాలను నేరుగా నీటి లోపల సేవిస్తాడని అంటారు. ఇక్కడ సమర్పించే పండ్లు నీటిపై తేలడం, ఆకులు మునిగిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ నైవేద్యంగా వేసిన 5 పండ్లలో 1 కంటే ఎక్కువ పండ్లను ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. లలితాదేవి శక్తిపీఠం. నైమిసారణ్యాన్ని నివాసయోగ్యంగా అనుగ్రహించిన దేవత లలితాదేవి. 108 అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. పాలరాతి తోరణాలు, విశాలమైన మండపం ఉండి నిత్యం జనసందోహంతో అమ్మవారు పూజలతో కలకలలాడుతుంది ఈ ఆలయం. హనుమాన్ గడి. ఈ మందిరం విశేషానికి వస్తే రామలక్ష్మణుల్ని రావణుడు అపహరించుకుపోయాక ఆ మాయని ఛేదించి హనుమంతుడు రామలక్ష్మణుల్ని తన భుజాల మీద ఎక్కించుకుని తీసుకువచ్చిన ప్రదేశంగా చెబుతారు. ఇక్కడ ఆంజనేయుని విగ్రహం నిలువెత్తుగా ఉండి భుజాల మీద రాముడు, లక్ష్మణుడు ఉండగా హనుమంతుని కాలి కింద తొక్కబడుతూ మైరావణుడు ఉంటారు. ఆంజనేయ స్వామి నిత్యం పూజలతో కలకలలాడుతూ ఉంటాడు. నైమిసనాథ దేవాలయం. ఇక్కడ స్వామి నైమిసారణ్య క్షేత్రపాలకుడు. వెంకటేశ్వర స్వామిని పోలిన ఆకారంలో ఉంటాడు. నల్లని విగ్రహం బంగారు ఆభరణాలతో ఎంతో మనోహరంగా ఉంటుంది. అలాగే అహోబిలం వారు నిర్మించిన నారసింహ దేవాలయం, దదీచీ కుండం, బలరాముడు ఇక్కడికి వచ్చిన ప్రదేశం చూడదగ్గవి. అక్షయవట్ అంటే ఇది జైమిని మహర్షి తపస్సు చేసిన చెట్టు. ఈ మర్రి చెట్టు సుమారు 6000 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ చెట్టు కింద వేదవ్యాసుల మహర్షి శిష్యుడైన జైమిని మహర్షి తపస్సు చేశాడని అంటారు. దానిని మనం ఇప్పటికీ చూడవచ్చు. మను శతరూప తపస్థానం. విశ్వంలోని మొదటి జంట అయిన మను, శతరూప 23 సంవత్సరాల పాటు తపస్సు చేసి భౌతిక రూపంలో అంటే మానవ రూపంలో ఉన్న బ్రహ్మను దర్శించుకున్న ప్రదేశమని చెబుతారు. త్రిశక్తి ఆలయం. శ్రీ విష్ణు, శ్రీ దుర్గా ఆలయాలు. ఇది దక్షిణ భారత సాంప్రదాయానికి చెందిన దేవాలయం. ఇక్కడ 50 అడుగుల ఎత్తున్న శ్రీహరి విష్ణుమూర్తి విగ్రహం, 50 అడుగుల ఎత్తు ఉన్న ఆదిశక్తి విగ్రహం, 10 మహావిద్యలు కూడా కనిపిస్తాయి. పంచపాండవుల కోట. ఈ ప్రదేశంలో 5గురు పాండవులు తమ వనవాసంలో నైమిసారణ్య తీర్థానికి వెళ్లారు. ఇక్కడ వారు వనవాస కాలం గడిపారని చెబుతారు. ఈ పౌరాణిక ఆలయంలో 5గురు పాండవులు, ద్రౌపది, శ్రీకృష్ణుని విగ్రహాలు కనిపిస్తాయి. ఇన్ని ఆధ్యాత్మిక విశేషాలు కలిగిన నైమిసారణ్యాన్ని భూమికి కేంద్రంగా పిలుస్తారు. నైమిసారణ్య ఆలయంలో మూల విరాట్టు శ్రీమన్నారాయణుడిగా నిలిచిన రూపంలో దర్శనమిస్తాడు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు పుండరీకవల్లిగా పూజలందుకుంటోంది. మరి ఇంతటి మహత్తు కలిగిన నైమిసారణ్యం యాత్ర చేయాలనుకునేవారు తప్పక ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ను సంప్రదించండి. అనేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ టూర్ ప్యాకేజ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.